మనుషుల మాంసాన్ని తినడం అంటే ఇది మనకి ఒక భయానకంగా అనిపించవచ్చు. కానీ నిజంగా ఏ ఏ ప్రాంతాల్లో మనుషుల మాంసం తినే సాంప్రదాయాలు ఉన్నాయో మీకు తెలుసా? దీన్ని వాళ్ళు ఒక రకమైన ఆధ్యాత్మిక శుద్ధిగా నమ్ముతారు. ఈ వీడియోలో మనం పపువా న్యూగినియా, ఆఫ్రికా అడవుల్లో ఇప్పటికీ ఉన్న మానవ మాంసాహారులను, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళు బలి తీసుకునే పద్ధతులు, ఇంకా కొన్ని నిజమైన భయానక సంఘటనల గురించి తెలుసుకుందాం. క్యానిబలిజం అంటే ఏంటి? క్యానిబలిజం అంటే ఒకే జాతికి చెందిన జీవి మరో జీవిని తినడం. అదే మనుషుల్లో అయితే ఇది చాలా ఘోరమైన, దారుణమైన విషయంగా భావిస్తాం. కానీ కొన్ని ఆదివాసీ గుంపుల్లో ఇది పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం. మానవ మాంసాన్ని తినడం ద్వారా వారి ఆత్మ వీళ్ళకి వస్తుందని, వారి శక్తి, బలమైన గుణాలు తమకి వస్తాయని నమ్మే సంఘాలు ప్రపంచంలోని కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఈ పద్ధతి ఎక్కువగా పపువా న్యూగినియా, కరోవాయి అనే క్యానిబల్ తెగల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆఫ్రికాలోని జూజు మాంత్రిక సంప్రదాయాల్లో శత్రువుని బంధించి అతని రక్తాన్ని, ఇతర శరీరంలోని రసాయనాల్ని మాంత్రిక పూజల సమయంలో తాగుతారు. అలాగే కొన్ని ఊడో రిచువల్స్, హైటీ నైజీరియాలోని ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్ అనే పేరుతో శరీర ద్రవాలను తీసి తాగుతారు. పపువా న్యూగినియాలోని క్యానిబల్ తెగలు చాలా ఉన్నాయి. ఇది ప్రపంచానికి తెలియని ఒక రహస్య అడవి ప్రాంతం. ఇక్కడ కొందరు తెగలు, ముఖ్యంగా కొరోవాయి తెగ, మృతులను తినే సాంప్రదాయాన్ని పాటిస్తారు. వీళ్ళు నమ్మేది ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోతే అది వేటలాగా, అంటే ఈవిల్ స్పిరిట్స్ వలన జరిగిందని, ఆ వ్యక్తిని తినడం వలన ఆ చెడు శక్తిని పూర్తిగా నాశనం చేయగలమని నమ్ముతారు. ఈ తెగలలోని కొంతమంది అయితే శత్రువుని చంపిన తర్వాత అతని శరీరాన్ని ఉడికించి తినడం ద్వారా విజయ శక్తి తమ శరీరానికి వస్తుందని భావిస్తారు. ఈ తెగలోని మరికొంతమంది ఏకంగా ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే అతని శరీరంలోని అవయవాల ద్వారా వచ్చే రసాన్ని పాలుగా భావిస్తారు. దీన్ని తీసి తాగడం ద్వారా అతని జీవిత శక్తిని తామే పీల్చేస్తున్నామని నమ్ముతారు. ఆఫ్రికాలోని ముఖ్యంగా కాంగో, లైబీరియా, ఉగండా వంటి ప్రాంతాల్లో మానవ మాంసాహారం ఒక రకమైన రాచరిక, మానసిక శక్తుల సాంప్రదాయంగా ఉంది. ఉదాహరణకి ఉగండాలోని ఎల్ఆర్ఏ, లార్డ్స్ రెసిడెన్స్ ఆర్మీ అనేది ఉంది. ఈ ఆఫ్రికాలోని ఇలా మనుషుల మాంసం తినే తెగలతో పాటు మరికొంతమంది సంఘాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎల్ఆర్ఏ అంటే లార్డ్స్ రెసిడెన్స్ ఆర్మీ. ఇది 1987లోని ఉగండాలో ప్రారంభమైంది. దీని నాయకుడు జోసెఫ్ కోనీ. ఈ ఎల్ఆర్ఏ సభ్యులు దివ్య శక్తిని పొందాలనే నమ్మకంతో మానవ మాంసం తినడం, బలులు ఇవ్వడం, పిల్లల్ని కిడ్నాప్ చేసి వారిని చెడ్డ శక్తుల నుంచి రక్షిస్తున్నామని అనేకమైన క్రూరమైన పనులకు పాల్పడేవారు. వీళ్ళు పక్కా క్యానిబల్ తెగ కాదు, కానీ వీళ్ళ పద్ధతులు అన్ని క్యానిబల్ కల్ట్స్ లాగే చాలా భయంకరంగా ఉంటాయి. శత్రువుల గుండెను చీల్చి తినడం, చేతులు మోకాళ్ళు కోసేయడం, చిన్న పిల్లల్ని బలిగా వినియోగించడం. అంతేకాకుండా వీళ్ళు తమ శక్తి పెరిగేందుకు మానవ రక్తంతో చేసిన రుద్రాక్షలు, తల నూనె మరియు మానవ మాంసం వాడే రాచరిక సంఘాలు. ఈ క్యానిబలిజం గురించి వింటుంటేనే భయంగా ఉంది, కానీ దీనికన్నా భయంకరంగా ఉండేది ఇంకొకటి ఉంది. అదే ఎండో క్యానిబలిజం. అంటే సొంత కుటుంబంలోని ఎవరైనా చనిపోతే వారు అతన్ని ఆధ్యాత్మిక ఘట్టంగా తినడం ప్రారంభిస్తారు. ఇది పపువాలోని చాలా సాధారణం. తల్లి చనిపోయిన తర్వాత కొడుకు ఆమె సొంత శరీర భాగాల్ని తినడం జరుగుతుంది. వీరి నమ్మకం ప్రకారం అలా తినడం వల్ల తమ దేహంలోని దైవిక శక్తి చేరుతుందని, మృతుని ఆత్మ శాంతిస్తుందని, వారిని తిన్న తర్వాత తన కుటుంబం తలనొప్పులు లేకుండా బ్రతుకుతుందని. ఈ క్యానిబల్ కల్ట్స్ పైన 20 డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. మొదటిది ద క్యానిబల్ వార్ లార్డ్స్ ఆఫ్ లైబీరియా. సియోరా లియోన్, లైబీరియా యుద్ధ సమయంలోని మానవ మాంసాన్ని తిన్న కమాండర్లపై ఉన్న డాక్యుమెంటరీ ఇది. ఇందులోని ఒక నిజమైన సంఘటనలోని జనరల్ బట్ నేక్డ్ అనే ఒక ఉగ్రవాది పిల్లల్ని బలిగా చంపి వారిని తినేశానని స్వయంగా చెప్పాడు. ఇతని నమ్మకం ప్రకారం చంపే ముందు నగ్నంగా ఉండాలని, అప్పుడే దెయ్యాల శక్తి వస్తుందని కూడా చెప్పాడు. ఈ డాక్యుమెంటరీ కోసం యూట్యూబ్లో కానీ వెబ్లో కానీ ద క్యానిబల్ వార్ లార్డ్స్ ఆఫ్ లైబీరియా వీస్ అని సర్చ్ చేయండి. రెండవది ద క్యానిబల్స్ ఆఫ్ పపువా న్యూగినియా. పపువా న్యూగినియాలోని కరోవా ట్రైబ్ కి గురించిన ప్రోగ్రామ్ ఇది. ఇందులోని వారు చనిపోయిన వారిని ఎలా తింటారు, ఎలా శత్రువుల్ని శిక్షిస్తారు అన్నది చూపించారు. ఈ డాక్యుమెంటరీ కోసం కరోవాయి క్యానిబల్ ట్రైబ్ వీస్ డాక్యుమెంటరీ అని సర్చ్ చేయండి. వీటితో పాటు హైటీలోని వూడూ మతం మానవ బలి, బ్లడ్ మ్యాజిక్, క్యానిబల్ పద్ధతులపైనే నడుస్తుంది. వీరి ప్రకారం రక్తం త్రాగితే దేవతల్లోకి లీనమవుతారు అంటారు. ఈ డాక్యుమెంటరీ కోసం హైటెన్ వూడూ వీస్ అని సర్చ్ చేయండి. ఇది మనకు చాలా భయానకంగా అనిపించవచ్చు, కానీ ప్రపంచంలోని కొన్ని మూలల్లో జరిగే నిజం ఇదే. ఇదే సాంప్రదాయం, ఇదే ఆచారం, ఇదే దేవుడి పేరు మీద జరిగే మానవ బలి.
ఇది చూశాక మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి మానవ మాంసాహార సాంప్రదాయాలు మానవత్వాన్ని అవమానిస్తున్నాయా లేదా ఇది కూడా వాళ్ళ జీవన విధానమా? కామెంట్స్లోని మీ ఒపీనియన్ని చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.